పరిశుద్ధాత్మను ఇంకా మనం దుఃఖపరుస్తూనే ఉన్నప్పుడు మన పరిస్థితులు ఎలా మారుతాయండి? ఒక దూషణ మాట మన నోట్లోకి వచ్చిందంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మ మనం ఖచ్చితంగా దుఃఖపెట్టిన వారు అవుతామండి. ఎందుకంటే మనలో ఉన్నవారు ఎవరు? లోకంలో ఉన్నవారి కన్నా ఆయన గొప్పవారే. ఆయనే మనలో ఉంటున్నారు. ఆయన మనలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క విషయంలో కూడాను ఆయన చిత్తానుసారంగా ముందుకెళ్లేవారునే ఉండాలండి. అలా ఉన్నప్పుడు మనలో ఉన్న దేవుడు సంతోషంగా ఉన్నాడు అనుకోండి, ఖచ్చితంగా ఆయనలో మనం అనుదినము కట్టబడే వారి కింద ఉంటాడు. ఆయన మనలో ఉండి నడిపిస్తారు. కానీ ఆయన చిత్తాన్ని పక్క తోసిపెట్టాం అనుకోండి, అప్పుడు ఆయన మనలో ఉండి బాధపడతారేమో. మత్తయి సువార్తలో